నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. నా అన్వేషణ ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇతను ఒక రెవల్యూషన్ లాగా యూట్యూబ్లో తన వీడియోస్ పెడుతూ కొంతమంది ప్రముఖుల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి మాట్లాడడం జరిగింది. అయితే ప్రధానంగా మొన్న ఈ మధ్యకాలంలో ఒక వీడియో పెట్టాడు. సుమారు 300 కోట్ల స్కామ్ మెట్రో ట్రైన్లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి దోచేశారు సో కాల్డ్ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పి తన వీడియోలో గట్టిగా బలంగా కన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయితే దీనికి సంబంధించి మొన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే నమోదైంది. ఆల్మోస్ట్ అన్వేషణకి అరెస్ట్కి గురయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే. నాన్ వెజ్ సో చాలా రోజుల నుంచి అసలు ఆయన ఒక చెడు కూడా ఆడుకుంటున్నారు మీరు. అయితే ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల ఎఫెక్ట్కి అయితే ఎట్టుకెళ్ళకి గురయ్యాడు, అరెస్ట్ వరకు వెళ్తోంది. అసలు నాన్ వెజ్ అరెస్ట్ అయితే ఎలా ఉంటుంది, మీ అభిప్రాయం ఏంటి దీని పట్ల? ఇప్పుడు ఏ నేరస్తుడైనా ఏ అనుమానితుడైనా చట్టం దృష్టికి వచ్చినప్పుడు చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. అయితే ఈ తీసుకెళ్ళే ప్రాసెస్లో ఎవరి పైన అతను అన్యాయం చేశాడా, లేకపోతే మాటలన్నాడా, లేకపోతే ఆరోపణలు చేశాడా అనే దాన్ని బట్టి ఆ విచారణ యొక్క ఇంటెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు అతను ఇప్పటి వరకు చిన్న 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 చేపల్ని, పిత్త పరిగిల్ని, వాళ్ళని వీళ్ళని అలాంటి వాళ్ళందరి జోలికి వెళ్ళి నోటికి పని చెప్పి అసలు విషయం కన్నా బూతులు ఎక్కువ మాట్లాడి ఒక సెన్సేషనల్గా మాట్లాడడాన్ని అతను అంటే ఒక రకమైన అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం ఒక రకమైన మాటకారితనాన్ని అతను ఎన్నుకున్నాడు. తన స్ట్రాటజీగా ఎన్నుకొని ఒక హాస్యభరితంగా మాట్లాడటం, ఒక గోదావరి జిల్లా యాస మాట్లాడటం, పైగా చాలా అమాయకుడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు, పాపం ఉన్నదొన్నట్టు మాట్లాడేసే రకము అన్నట్లు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో విలన్స్కి కొడుకులు పుడతా ఉంటారు. రావు గోపాలరావుకి సత్యనారాయణ కొడుకుగా ఉన్నప్పుడు రావు గోపాలరావు విలనిజంలో చేసిన పనులన్నిటినీ ఈ అమాయకుడైన కొడుకు బయట పెడుతుంటాడు అనమాట. అంటే ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ సెట్ అయి ఉంటుంది. అట్లా ఇతను ఒక బాడీ లాంగ్వేజ్ని సెట్ చేసుకున్నాడు. నా అన్వేషణ అనే నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అని ఒక పెద్ద ట్యాగ్ లైన్ పెట్టుకొని అతను ఎన్నుకున్న విధానం ఏంటి అంటే, ఎవరు బాధపడినా నాకు సంబంధం లేదు, ఎవరు ఏడ్చినా నాకు సంబంధం లేదు, ఎవరు ఆత్మహత్య చేసుకున్నా నాకు సంబంధం లేదు, ఏమైనా నాకు సంబంధం లేదు. నాకు కావాల్సింది ఏంటి, నేను పెట్టే వీడియోని ఎంత ఎక్కువ మంది చూస్తారు, దాని ద్వారా నాకు ఆ వ్యూవర్షిప్ ద్వారా నాకు డబ్బులు ఎంత వస్తాయి అని చెప్తున్నాడు అనేదే అతని ఉద్దేశం. పైగా అతను చెప్తున్నాడు కూడా, నాకు పలానా వీడియోకి ఇన్ని డబ్బులు వచ్చినాయి, నేను పలానా దేశం వెళ్ళాలనుకుంటున్నాను, ఆ దేశం వెళ్ళడం కోసం అయ్యే ఖర్చు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు నేను ఈ వీడియోల ద్వారా సంపాదించాలనుకుంటున్నాను, నాకు మీరు లైకులు కొట్టండి అని ఓపెన్గా చెప్తున్నాడు అతను. అంటే డబ్బు సంపాదించడానికి ఈ మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు రోజు ఒకే రకమైన వీడియోలు పెట్టారనుకోండి, ఎవరు చూస్తారు? చూడరు. ఒకే రకంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, డిఫరెంట్ పీపుల్ పట్ల గురించి కూడా ఒకే రకంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, చూడరు. సంథింగ్ స్పెషల్ లాగా ఉండాలి. ఆ సంథింగ్ స్పెషల్ ఏంటి అంటే బూతులు నా స్పెషాలిటీ. ఆ బూతులు నా స్పెషాలిటీ అనే విషయంలో అతను ఎవరెవరిని ఎన్ని రకాల బూతులు మాట్లాడాడు, ఎవరెవరిని ఎలా మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు అన్వేష్ ఒక్కడు కాదు, అన్వేష్ వెనక ఒక బృందం ఉంది, ఒక పెయిడ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ పెయిడ్ ఎంప్లాయీస్ పని ఏంటి అంటే, నా అన్వేషణ వీడియో ఒకటి బయటికి రిలీజ్ అవ్వగానే ఎవరైతే కామెంట్లు పెడతారో ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళని తిట్టడానికి ఈ ఎంప్లాయీస్ వస్తారు బయటికి వచ్చి, ఇంకా నానా బూతులు అనమాట. అవి ఎలాంటి బూతులు అంటే వాళ్ళకే డైరెక్ట్గా ఫోనులు చేసి వాళ్ళని కూడా బెదిరించి తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఒక సందర్భంలో ఒక అమ్మాయి హైదరాబాద్లో కేసు పెట్టింది నా అన్వేషణ మీద. కేసు పెడితే ఎవరి మీద పెట్టింది? ఒక 10 మంది పేర్లు ఇచ్చింది. తనని ఆన్లైన్ వేదికగా ఆన్లైన్లో బూతులు తిట్టిన వాళ్ళ పేర్లు ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇప్పుడు కేసు జరుగుతుంది.
అయితే ఈ కేసు జరుగుతూ ఉంటే సైబర్ క్రైమ్ అది సైబర్ క్రైమ్ కింద కేసు పెట్టింది. కేసు పెట్టినప్పుడు ఇంకొక ఛానల్ వాళ్ళతో మాట్లాడుతూ నా అన్వేషణ ఆ ఇంటర్వ్యూ మధ్యలో ఈ కేసు పెట్టిన అమ్మాయిని బూతులు తిట్టాడు. ఏది ఇంటర్వ్యూలో. నేనైతే చెప్పను, ఎవరికి వాళ్ళు ఊహించేసుకోండి. ఆ బూతులు మాట్లాడి ఆ అమ్మాయి పేరు తీసుకుని వచ్చాడు. పేరు తీసుకుని వస్తే ఆ అమ్మాయి వెంటనే ఏం చేసిందంటే ఆ ఛానల్ అతనికి ఫోన్ చేసి, చూడండి నా పేరు అతను తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు, మీరు ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు చేసుకోండి, నా పేరు ఇలా బయటకు తీసుకురావడాన్ని నేను ఒప్పుకోను, అది డిలీట్ చెయ్యండి అని చెప్పి ఛానల్ ఓనర్కి ఫోన్ చేసి అడిగింది. అడిగితే డిలీట్ చేశాడు అతను. వేదాను మీడియాలో అతను చెప్పగానే, అంటే ఒకవేళ అతను వింటాడో వినడోనని ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి, కొంచెం మీరు వేదాంతో చెప్పండి, వేదాంతో ఇట్లా నా పేరు తీసుకొచ్చారు, ఎందుకంటే నేనేమి పెద్ద ఈ సోషల్ మీడియాలో వచ్చే అమ్మాయిని కాదు, నా మానాన్ని నేనేదో చదువుకుని ఉద్యోగం కోసం ట్రై చేసి నేను నా కష్టాలేవో నేను పడుతున్న మనిషిని, నాకు ఫ్యామిలీ కూడా ఉంది, నేను ఇట్లాంటి రచ్చలోకి నాకు లాగొద్దు అని అంటే, సరే నేను కూడా ఫోన్ చేసి చెప్తే, అమ్మ మీరు చెప్పారంటే ఇంక నేను అస్సలు ఊరుకొని ఖచ్చితంగా తీసేస్తానన్నాడు. ఇమ్మీడియట్గా తీసేశాడు. తీసేస్తే ఇప్పుడు ఆ కేసు కోర్టులో జరుగుతుంది కదా, అదే మనుషులు ఎక్కడ ఎవ్వరు మాట్లాడినా కానీ కింద బూతులు పెట్టేస్తారు. నన్ను ఎన్ని బూతులు కామెంట్స్ రూపంలో పెడితే, నేను కామెంట్స్ ఎప్పుడు తొందరగా చూడను, నాకు 2-3 ఫోన్లు చేసి చెప్తే నేను కామెంట్స్ చూశాను. కామెంట్స్ చూస్తే కొంచెం చికాగ్గా అనిపించింది. పోనీ పిల్ల వెధవ వీడు నన్నేం చేస్తాడు, ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి అనే ఒక కామెంటే కదమ్మా పెట్టగలడు, కామెంటే కదా కామెంటే పెట్టగలడు. నేను కనీసం 10 ఛానల్స్లో నేను ఛాలెంజ్ చేశా, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నువ్వు హైదరాబాద్ రా, నువ్వు మాట్లాడిన బూతులు నువ్వే మీటింగ్ అరేంజ్ చేసుకో, నేను వచ్చి నువ్వేమేం మాట్లాడావు, ఎవరెవరిని ఎలా తిట్టావో నేను చెప్తా, అన్వేష్ మాట్లాడింది కరెక్టు అంటే నేను ఇంక అసలు మీడియాలో ఉండను, నువ్వేం చేస్తావో నీ శిక్ష కూడా నువ్వే వేసుకో అని నేను ఛాలెంజ్ చేస్తే రాడని నాకు తెలుసు. కానీ నేనెంత డిటర్మినేషన్తో ఉన్నానో తెలియడం కోసం నేను ఛాలెంజ్ చేస్తున్నా, వాడు రాడు, వాడిపైన లుకౌట్ నోటీస్ కూడా ఉంది. ఇప్పుడు ఇది ఎవరు చెప్పారు? పోలీసులే చెప్పారు, లుకౌట్ నోటీసులు ఉన్నాయి అతని మీద అని. అయితే అసలు ఈ మొత్తంలో అసలు ఈ నా అన్వేషణ అనే అతని ప్లాన్ ఏంటి అనేది కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే కనుక, ఇప్పుడు నేను ప్రపంచ యాత్రికుడిని అని బయలుదేరాడు. అయితే ఇండియాలో ఉండగా వాడికి ఒక పెళ్ళయింది, డివోర్స్ అయింది, అది పెద్ద విషయం కాదు. సరే ఆ తర్వాత వీడేదో బ్యాంకుని ఏదో మోసం చేసిన దాని తాలూకు కేసు ఒకటి ఉందంటున్నారు. అది నాకు అంటే అతని వ్యతిరేకులు చూడటం, నేనైతే డీటెయిల్స్లోకి వెళ్ళి నేను చూడలేదు, నాకు తెలీదు. అయితే వీడు వెళ్ళాడు, దేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు వీడు చేసే ఈ దేశాలు తిరిగేటప్పుడు చైనా వెళ్ళాడు అనుకోండి, అక్కడ వాళ్ళకి తెలుగు రాదు, వీడు వాళ్ళతో చైనా అమ్మాయిలతో తెలుగులో మాట్లాడతాడు. అతను మాట్లాడే మాట ఏంటి అంటే, ఫస్ట్ అబ్బాయిలు కూడా ఉంటారు వేరే దేశాల్లో, అబ్బాయిలతో ఇంటర్వ్యూలు చేయటం కంటే కూడా అమ్మాయిలతో ఇంటర్వ్యూలు చేయడానికి అతను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఇచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, ఈ గుంట ఉంది చూశారు అని, ఈ గుంటలు డబ్బులు ఇస్తే వచ్చేస్తారు, మీరు నాకు నా వీడియోలు చూస్తే గనక డబ్బులు వస్తే గనక నేను వీళ్ళతో ఎంజాయ్ చేస్తాను. అసలు బాగా పూర్వరంగంలో చూసుకుంటే గనక ఇతను బెట్టింగ్ యాప్లకి, అంటే బెట్టింగ్ యాప్లు రకరకాల రూపాల్లో ఉంటాయి, ఒకే రూపంలో ఉండవు బెట్టింగ్ యాప్లు. అలాంటి బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. అడ్వర్టైజ్మెంట్ ఇస్తే యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా ఆడండి, మీరు ఆడండి, నేను ఆడాను, నాకు డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులతోటి నేను ఏం చేశాను అంటే, నేను ఇందాక నేను చెప్పాను కదా, పద్దాక నా జాతిని నేను కించపరుచుకోవటం నాకు ఇష్టం లేదు, వాళ్ళతోటి నేను ఎంజాయ్ చేశాను అని చెప్పి అతని లాంగ్వేజ్లో ఆటలాడతాడు. ఆట
అతని వల్గర్ లాంగ్వేజ్ లో దాన్ని ఒక ఆటగా భావిస్తాడు అతను. అది మరి ఏంటి, ఏ సంస్కారం ఏంటో. అదే నేను ఈ డబ్బులు వాడతాను, మీరు కూడా సంపాదించి మీరు ఆటలాడుకోవచ్చు అని చెప్పి వీడియో ఉంది. ఒక దొంగకి ఇంకొక దొంగని విమర్శించే హక్కు కానీ తిట్టే హక్కు కానీ ఉందా? ఇది మొదటి ప్రశ్న అన్వేష్కి. నువ్వు యాడ్స్ ఇచ్చావు ఇన్ఫ్లుయెన్సర్గా, ఇది ఒకటి. ఇంకొకటి, ఇతను ఎంతసేపటికి ఏం చేస్తున్నాడంటే వేరే ట్రావెలర్స్కి ఎవరికైనా సరే అతనికి వాళ్ళకి వ్యూవర్షిప్ పెరుగుతుంది అంటే కనుక తన మార్కెట్ పడిపోతుంది. కాబట్టి ఇతను ఎంతసేపు ఈ అమ్మాయిల్ని చూపించటమే సరిపోతుంది. అప్పుడు ఎవరో చిన్నపిల్లలో లేకపోతే కాస్త పర్వర్టెడ్ వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. కానీ నిజంగా ట్రావెలర్స్ చేసే వీడియోలు చూసేవాళ్ళు, ట్రావెల్ యాక్స్ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, అభిరుచి ఉన్నవాళ్ళు. వాళ్ళకి నచ్చేటట్లుగా ఇతను చేయలేడు వీడియోలు, ఎందుకంటే అసలు ఇతని ఉద్దేశం అది కాదు. కాబట్టి అలా ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళు ట్రావెలర్స్గా ఉండి వాళ్ళు చేస్తున్న వీడియోలు బాగా పోతున్నాయి అని తెలిసిన వెంటనే వాళ్ళని ఎలాంటి బూతులు అంటే రవి తెలుగు ట్రావెలర్ అతని భార్యని, అసలు ఇతను ఏం మాట్లాడాడంటే అతని భార్యని అమెరికాలో వ్యభిచారం చేస్తుంది అంటే ఇతనికి తెలిసింది ఏంటి అంటే ఆడ మగ, ఆటలు, వ్యభిచారం, గుంటలు, ఈ మాటలు తప్పితే వేరే మాటలే ఉండవు. అతను 10 మాటలు మాట్లాడితే ఇప్పుడు నేను చెప్పే 4 మాటలు ఉంటాయి అందులో. అతని వైఫ్ని ఎంత వల్గర్గా మాట్లాడాడంటే అంత వల్గర్గా మాట్లాడాడు రవి ట్రావెలర్. అలాగే ఇప్పుడు బన్నీ సయ్యా యాదవ్ అని ఉన్నాడు, భయా సన్నీ యాదవ్. అతని గురించి వాళ్ళ అమ్మగారిని సికింద్రాబాద్ కాదు అసలు నేపథ్యం తెలియాలి మనకి, అర్థం కావాలి అంటే. ఇప్పుడు అతను ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే నేను బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాను, అయితే ఈ అడ్వర్టైజ్మెంటు వల్ల నాకు వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతోటి నేను బైక్ పైన ప్రపంచ యాత్రికుడిగా వెళ్ళాలనుకుంటున్నాను. మరి నా బైక్కి అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి, బైక్ సర్వీసింగ్కి చాలా డబ్బులు అవుతున్నాయి, నాకు కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అందుకోసం అని చెప్పి ఆ ఖర్చుల్ని మీట్ అవ్వటం కోసం నేను ఈ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాను అని అతను చెప్పాడు. వీడు దాన్ని తీసుకొని నీకు డబ్బులే కావాలి అంటే సికింద్రాబాదు లాడ్జ్లో మీ అమ్మతో వ్యభిచారం చేయించవచ్చు కదా, నీకు డబ్బులే కావాలి అంటే. ఇది అతన్ని మాట్లాడిన మాట. మళ్ళీ ఇమ్రాన్ అనే అతన్ని అసలు వాళ్ళమ్మ వీడు డిసైడ్, అక్కడేమో చేయొచ్చు కదా డబ్బులు వస్తాయని చెప్పాడు, ఇక్కడేమో వాళ్ళమ్మ ఆల్రెడీ వ్యభిచారం చేసేస్తుంది చార్మినార్ ఏరియాలో, తండ్రి లేడు. ఇలా అతన్ని ఈ 2 విషయాల పట్ల నేను చాలా చాలా సీరియస్గా అతన్ని నా అన్వేషణని వ్యతిరేకించాను. నీకు ఇలా మాట్లాడే హక్కు లేదు, నువ్వు మాట్లాడడానికి వీలు లేదు, మాట్లాడితే కుదరదు అంటే ఈ తన పెయిడ్ బ్యాచ్ని తీసుకొని వచ్చి ముసలిదైనా పర్వాలేదు నాకు ఇచ్చిన ట్యాగ్స్ అన్నమాట. నేను చెప్పా కదా ఇందాకే, ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టిన అమ్మాయి నా నంబర్ కనుక్కొని మేడం మిమ్మల్ని ఈ విధంగా తిడుతున్నారు వాళ్ళు, వీళ్ళే నన్ను కూడా తిట్టిన వాళ్ళు, వాళ్ళపైన కేసు ఉంది, మీరు కూడా కేసు వేస్తే మీకు నేను సమాచారం ఇస్తాను అని చెప్పింది. నాకంత టైం లేదమ్మా, మాట్లాడుకొని ఇట్లాంటి వాళ్ళ మీద వచ్చేవాళ్ళు వస్తారు, చూసుకునే వాళ్ళు చూసుకుంటారు, ఆరే దీపానికి వెలుగు ఎక్కువని. అన్వేష్ దీపం ఇప్పుడు బాగా వెలుగుతుంది, ఇది ఆరబోతుంది, ఆరుతుంది ఖచ్చితంగా, అందుకని ఎక్కువ వెలుగు వస్తుంది అని చెప్పాను నేను. ఇది చెప్పి ఖచ్చితంగా నెల అయ్యింది. నెల రోజుల్లో తినే కంచంలో చేతులు కడుక్కున్నట్లు, ఎవడ తోకకు వాడే నిప్పు అంటించుకున్నట్లు, కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్లు అన్వేష్ గాడు నాకు సజ్జనార్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు అనేసరికి ఇంకోటికి అసలు పట్టపగ్గాలు లేకుండా అయిపోయిందనమాట. అంటే ఇతను ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళ మీద పోరాటం చేస్తున్నాడు అంటే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే వాళ్ళ మీద, అసలు బెట్టింగ్ యాప్ల వాళ్ళ మీద కాదు.
బెట్టింగ్ యాప్లకి ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళ మీద ఇతను మాట్లాడుతుంది. ఈ మాట్లాడేది కూడా సరి అయిన పోరాటం కాదు, సభ్యతతో కూడిన పోరాటం కాదు, వల్గర్ లాంగ్వేజ్లో ఈ విధంగా ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ప్రకారం ఇస్తున్నాడు కదా. అయితే సజ్జనార్ గారికి ఇవన్నీ తెలియక వాళ్ళకి ఇదే పని కాదు కదా, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు చూడటమే కాదు కదా, అంటే ఇలాంటి ఇంటర్వ్యూలు చూడరు కదా, సరే పలానా అతను చేస్తున్నాడు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేసింది ఆద్యుడు సజ్జనార్ గారు. అసలు ఎప్పుడు ఆయన 2019, 17, 18 ఆ ప్రాంతంలో సైబరాబాద్ కమిషనర్గా ఉన్న టైంలో ఈ బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ హీరోలతో సహా నోటీసులు ఇచ్చిన ఘనత ఉంది ఆయనకి. ఇంకెప్పుడు చెయ్యమని చెప్పారు, అడ్వర్టైజ్మెంట్లు చేయమని చెప్పారు వాళ్ళు. అసలు ఆయనకి ఎందుకు ముచ్చటేసిందంటే, అరే ఆ రోజు నేను చేసిన పోరాటము, వాళ్ళ మీద తీసుకున్న స్టాండు, అప్పుడు నేను ఉక్కుపాదం మోపిన దానికి అది కంటిన్యూ అవ్వలేదు. తర్వాత అది ఇంకా ఎక్కువ పెచ్చిమీరిపోయేసరికి ఇప్పుడు ఇతను మాట్లాడుతున్నాడు. ఇతను వెనక బిహైండ్ ఇంత స్టోరీ ఉంది. ఇతను ట్రావెలర్స్ మీద కోపంతో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఇది ఎన్నుకున్నాడు అనే సంగతి ఆయనకు అర్థం కాక ఎవరో ఒకళ్ళు ఇలా చేస్తున్నారు ఇంతే చాలు అని అతనికి ఇంటర్వ్యూ ఇచ్చేసరికి ఇక ఆ ఇంటర్వ్యూ చూపించుకొని ఇంకా మనోడు చెలరేగిపోయాడు అనమాట. చెలరేగిపోయి ఇంకా ఇష్టారీతిని మాట్లాడుతూ ఒకరోజు ఏమైందంటే, నాలాంటి వాళ్ళు మాట్లాడుతూ అసలు ఈ బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు మీద కంటే కూడా అసలు ఈ బెట్టింగ్ యాప్లు నిర్వహించే వాళ్ళ మీద కదా పోరాటం చేయవలసింది ఎవరైనా. అసలు ఆ నిర్వాహకుల జోలికి వెళ్ళట్లేదు ఏంటి ఎవరైనా సరే. అసలు ఆ నిర్వాహకుల్ని పట్టుకోవాలి అనుకునేసరికి అక్కడ వీడికి కాస్త బలు వెలిగినట్లుంది. వెలిగి ఏం ఆలోచించాడంటే, అంటే ఇంకా సెన్సేషన్ చేద్దామని ఎవరో అన్నారు కూడా, మెట్రో వీటి మీద యాడ్స్ వస్తాయి అని చెప్పి, ఎక్కడో కాదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్లు దీని మీద 7 o'clock వెంకటకృష్ణ గారితో డిబేట్ జరిగితే ఆ రోజు నన్ను కూడా పిలిచారు. నాతో పాటు ఇంకొక ఇద్దరు వచ్చారు. ఎవరు, యువ సామ్రాట్ ఇంకొకళ్ళు వచ్చారు. ఆ వచ్చినప్పుడు బాలా ఉన్నాడు కదా లాయరు, బాలా మాట్లాడుతూ, బాలా ఫోన్ ఇన్లో వచ్చాడు, జూమ్లో వచ్చాడు. బాలా మాట్లాడుతూ ఏమన్నాడంటే, అసలు ఇవి ఎంత దూరం వెళ్ళిపోయాయంటే ఈ యాడ్లు, ఆఖరికి మెట్రోలో చూసిన యాడ్లే, ఎక్కడ చూసిన యాడ్లే అనేసరికి ఆ మాట పట్టుకున్నాడు. ఇంకా పట్టుకుని ఇక ఆ తెల్లారి నుంచి మెట్రో మీద పడ్డం మొదలెట్టాడు. అంటే నేను చిన్న వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటే ఇదేదో నాకు అంటగడుతున్నారు వీళ్ళు, అంటే ట్రావెలర్స్ మీద మాట్లాడుతుంటే నా సొంత ప్రయోజనం అనుకుంటున్నారు, నేను పెద్ద హీరోని అయిపోవాలి, ఈ విషయంలో ఇంటర్నేషనల్ హీరోని అయిపోవాలి అని చెప్పి గవర్నమెంట్ని తిట్టడం మొదలెట్టాడు. ఈ మెట్రో వీటన్నిటి గురించి పైగా చెప్పటం కూడా ఎట్లా అంటే, ఒక 300 కోట్లు స్కామ్ జరిగింది, దాంట్లో 300 కోట్లు పనిచేసుకున్నారు, కొన్ని వేల రూపాయల స్కామ్ జరిగితే, కోట్ల రూపాయల స్కామ్ జరిగితే 300 కోట్లు వీళ్ళందరూ కలిసి సిఎస్ శాంతకుమారి, అలాగే మెట్రో ఎండి రెడ్డి గారు, ఇంకా పేర్లు పెట్టి రోజుకో వీడియో చేస్తుంటే, ఒక్కొక్క వీడియో పైగా చెప్తున్నాడు కూడా, నేను దీనిలో ఇన్ని లక్షల లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరందరూ లైక్ చేయాల్సిందే. అంటే ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించుకుంటున్నాడు అతను. అంటే ఇప్పుడు జనాలకు కూడా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎప్పుడైనా మన సోషల్ మీడియాలో కూడా గవర్నమెంట్కి ఫర్గా ఉన్న ఛానల్స్ ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉండవు. గవర్నమెంట్ని విమర్శించే ఛానల్స్, యాంటీ గవర్నమెంట్ ఉన్న వాటికే ఎవరైనా చూస్తారు.
అరే మేము అనలేని మాటనే వాళ్ళు అంటున్నారు, మాకు గొంతు లేదు వాళ్ళకి గొంతు ఉంది. ఈ ఉద్దేశంలో ఏం జరుగుతుందంటే సాక్షాత్తు గవర్నమెంట్ని కూడా తిడుతున్నాడంటే వీడు మామూలుడు కాదు. ఇక వీడు మాట్లాడిన బూతులు గీతులు అన్ని గాలికి వెళ్ళిపోయేసరికి ఇంకా అందరూ దీనిలో ఐఏఎస్ ఇన్వాల్వ్ అయ్యారమ్మా. మామూలుగా దీనిలో 7-8 మంది సభ్యులు ఉంటారు దీన్ని యాక్సెప్ట్ చేయడానికి. మెట్రోకి సంబంధించి ఆ బ్రాండింగ్కి 8 మందిని లాగాడు అతను, లిస్ట్ అవుట్ చేశాడు. డీజీపీ గారిని మాట్లాడాడు, జితేంద్ర గారిని మాట్లాడాడు. అసలు ఆయన దొంగ ఆయన పోలీస్ ఆయన అని. అంటే ఇప్పుడు నేను ఆరే దీపానికి వెలుగెక్కువ అని ఊరికినే అనలా. ఇంతలా మాట్లాడుతున్నాడు అంటే ఇది ఎక్కువ కాలం ఇప్పుడు గవర్నమెంట్ మీద మాట్లాడాడు కాబట్టి గవర్నమెంట్ చర్యలు తీసుకుందే అని కాదు. అసలు వీడు బేసిక్గా ఒక పాయింట్ని మర్చిపోతున్నాడు కన్వీనియంట్గా. నేను అది కూడా క్వశ్చన్ చేశా. నువ్వు ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళ మీద కంటే కూడా వాళ్ళు తీసుకున్న డబ్బులు పంచొచ్చు కదా, చచ్చిపోయిన వాళ్ళ మీద ఖర్చు పెట్టొచ్చు కదా. నేను ఇస్తున్నాను, నేను ఒక మనిషిని పెట్టుకున్నాను, వాళ్ళ ఇళ్ళకి పంపించి చూసి నేను వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను. అది చేస్తుంది మాత్రం నిజమైతే మంచిదేనమ్మా. అరే కాదండి, మనం ఎప్పుడు కూడా ఒక పాక్షికమైన విషయాన్ని పట్టుకొని ఇది చేశాడు కాబట్టి చాలు అనుకుంటే అసలు నిజంగా నికార్సుగా నువ్వు చేయదలుచుకుంటా అంటే ఉడతా భక్తిగా చేసిన దాన్ని నేను తప్పు పట్టట్లా. కానీ ఇతను ఇది చేసి నేను చాలా చేశానని చెప్పుకుంటున్నాడు. ఆ చెప్పుకునే ప్రాసెస్లో ఇంకా ఎక్కువ సంపాదించుకుంటున్నాడు అతను. అది నా అబ్జెక్షను. ఇప్పుడు పేలాలు తినటం తప్పు కాదు, కానీ ఎక్కడ పేలాలు తినాలి? పీనుగుల మీద పేలాలు తినాల్సిన అవసరం లేదు కదా. వీడు పీనుగుల మీద పేలాలు ఏరుకుంటున్నాడు, అది అబ్జెక్షన్ ఇక్కడ. ఈ పీనుగుల మీద పేలాలు ఏరుకునే ప్రాసెస్లో వీడు ఒక బూతుని సమాజంలో విస్తరింపజేస్తున్నాడు. అది ఇతని మీద నా అబ్జెక్షను. అలా కాకుండా నీకు లాయర్లు ఉన్నారు, నాకు డబ్బులు ఉన్నాయి అంటున్నావు, నాకు ఒక బృందాలు ఉన్నాయి అంటున్నావు, మీ అందరూ కలిసి అసలు ఈ బెట్టింగ్ యాప్లు తయారు చేస్తున్న వాళ్ళు ఎవరు? బెట్టింగ్ కంపెనీలు పర్మిషన్స్ గవర్నమెంట్ ఎలా ఇస్తుంది? ఇప్పుడు మెట్రోలో ఒక యాడ్ వెయ్యాలి అంటే వాళ్ళకి ఒక లీగల్ టీం ఉంటుంది. ఆ లీగల్ టీం కూర్చొని ఈ యాడ్ వేసినందువల్ల మనకి భవిష్యత్తులో ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయా అని చూస్తారు. అట్లాగే ఇప్పుడు చిరంజీవి గారు ఒక యాడ్ ఇవ్వాలి అనుకోండి, ఆయన ఫస్ట్ సంప్రదించేది ఏంటి అంటే అసలు ఈ యాడ్ లీగలా ఇల్లీగలా, నాకేమైనా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయా అని లీగల్ టీంని సంప్రదించి అగ్రిమెంట్ తయారు చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ని వీళ్ళ లాయర్ల బృందం చూసి మనకేమీ ఇబ్బంది ఉండదు అన్నప్పుడు మాత్రమే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అలాంటిది ఒక గవర్నమెంట్ సంస్థ ఒక యార్డ్ తీసుకుంటుంది అంటే ఎంత క్రాస్ వెరిఫికేషన్ చేస్తారండి వాళ్ళు, ఎంత చెక్ చేస్తారు? ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారా? ఇక్కడ ఏం జరుగుతుందంటే బెట్టింగ్ యాప్లు 2 రకాలు ఉన్నాయి. అన్నిటినీ కలిపేయండి మీరు, అన్నిటినీ కలిపేసేసి రకరకాలు రమ్మి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నిటికీ కలిపి ఒక కుప్పగా పోస్తే దీంట్లో లీగల్ బెట్టింగ్ యాప్లు అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకున్న యాప్లు కొన్ని ఉంటాయి, అప్రూవ్డ్వి, లైసెన్స్ లేకోకుండా ఉండేవి ఉంటాయి. మీకు అర్థమయ్యేది చెప్పాలంటే లిక్కర్ షాపులు ఉంటాయి, గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ లైసెన్స్ తీసుకొని నడిపే లిక్కర్ షాపులు ఎన్ని ఉంటాయో వాటికి సమాంతరంగా బెల్ట్ షాపులు అన్నీ ఉంటాయి. ఈ బెల్ట్ షాపుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాదు. ఈ దీనిపైన వచ్చే లాభాలన్నీ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టుకోకుండా ఈ లిక్కర్ షాపుల వాళ్ళు బ్లాక్ మనీ కింద తీసుకుంటారు. అలాగే ఈ వీటిల్లో కూడా కొన్ని గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ పొంది లైసెన్స్డ్ యాప్లు కొన్ని ఉన్నాయి. వీళ్ళు ట్యాక్స్ కడతారు వాళ్ళకు వచ్చే డబ్బుల మీద. జిఎస్టీ 18% కడతారా 28% కడతారా నాకైతే ఐడియా లేదు, కానీ ట్యాక్స్ కడతారు. కానీ వీటిని ఆధారంగా చేసుకుని కొన్ని ఈ బెట్టింగ్ యాప్లు ఎట్లా తయారవుతాయి అంటే, ఇప్పుడు ఆనంద్ అని ఉందనుకోండి, ఆనంద్ అనే వాళ్ళు బెట్టింగ్ యాప్కి అడ్వర్టైజ్మెంట్ కోసం అని చెప్పి లైసెన్స్ తీసుకుంటారు.
వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఆనంద్ స్పెల్లింగ్లో ఒక లెటర్ ఎక్స్ట్రా చేస్తారు. దీన్ని క్లోనింగో ఏదో అంటారంట. చేసి ఆ యాప్ కూడా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తే ఇప్పుడు మన సొసైటీలో నంబర్ 1 అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు, నంబర్ 2 అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు 2 రకాలు ఉంటారు. నంబర్ 1 ఎవరు అంటే అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాను, సచిన్ టెండూల్కరు, ఇలాంటి పెద్దవాళ్ళు. ఇక్కడ రానా, లేకపోతే మహేష్ బాబు ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళు నంబర్ 1 అంటే ఏమనాలి, టైర్ 1 అనాలేమో, పెద్దవాళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకున్న లీగల్ టీములు పెట్టుకుని లీగల్ టీంకి ఇచ్చి ఇది మనం చెయ్యొచ్చా లేదా అనేది చూసుకుని వెరిఫికేషన్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు వాళ్ళు. ఇంకా సెకండ్ కేటగిరీ వాళ్ళు ఉంటారు, ఈ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, అలాగే రియాలిటీ షోల్లో మంచిగా పాపులారిటీ ఉన్నవాళ్ళు, ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ యాడ్లకి వస్తుంది. అంటే ఈ అప్రూవ్డ్ కానీ బెట్టింగ్ యాప్స్కి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే వీళ్ళు చేసే పని కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి వీళ్ళకి. లీగల్ టీంలు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ చాటును దాక్కోవచ్చని వీళ్ళు అనుకుంటారు. కానీ నిజంగా స్క్రూట్నీ అంటూ వస్తే గనక, జరిగితే గనక రానా బయటపడతాడు, మహేష్ బాబు బయటపడతాడు, సచిన్ టెండూల్కర్ బయటపడతాడు, సోనూ సూద్ బయటపడతాడు, అమితాబ్ బచ్చన్ బయటపడతాడు. ఎందుకు బయటపడతారు వాళ్ళు లైసెన్స్డ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఈ సోకాల్డ్ బ్యాచ్ ఉంది కదా, హర్ష సాయి కావచ్చు, ఇట్లాంటి వీళ్ళందరూ కూడా లైసెన్స్ లేని యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు వీడు 2 రకాల పోరాటం చెయ్యాలి. ఒకటి, అసలు బెట్టింగ్ యాప్లే వద్దు ఈ దేశంలో అని పోరాటం చెయ్యాలి ఒకటి. రెండోది, ఇలాంటి 2 రకాల బెట్టింగ్ యాప్లు ఉన్నాయి, మీరు అనవసరంగా ఇరుక్కుంటారు అని వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. అది ఇది కాదు అనుకుంటే, నీకు చేతనైతే నువ్వు నిజంగా మనగాడివి అయితే గనక, మంచి ఆటగాడివే గనక అయితే గనక జనాలందరికీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యి. ఎవరు వద్దన్నారు? మంచి పని చేస్తానంటే ఎవరు వద్దంటారు? ఇంత చరిత్ర ఉంది ఈ బెట్టింగ్ యాప్ల్లో. అయితే ఇప్పుడు అసలు బెట్టింగ్ యాప్లు ఎవరు నిర్వహిస్తున్నారు, అసలు ఓనర్స్ ఎవరు అంటే ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టున్నాం. నెదర్లాండ్స్లో దీని ఆఫీస్ ఉంది, ఇక్కడ లేదు. ఈ సంగతి వాడు కూడా చెప్పాడు నిన్న ఇంటర్వ్యూలో, ఎవరితో TV5 ఇంటర్వ్యూ ఆయనతోటి. దాని ఆఫీస్ ఉండదండి, ఇక్కడ ఉండదండి, ఇండియాలో ఉండదండి, వేరే దేశంలో ఉంటుందండి, మనం కేసు వేయాలంటే అక్కడ దాకా వెళ్ళాలండి, అదండి ఇదండి అని చెప్పుకుని వచ్చాడు. అంటే వీడికి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కానీ దాన్ని తొక్కిపెట్టి అసలు ఇది గుజరాత్ కంపెనీలు వాళ్ళే, గుజరాత్ రాష్ట్రం వాళ్ళ కంపెనీలు ఇవి. ఆ కంపెనీ పేరు నాకు ఐడియా లేదు, కానీ దాని ఓనర్ పేరు షా, అంటే అమిత్ షా కాదు, ఒక షాస్ ఫ్యామిలీకి సంబంధించిన గ్రూప్ ఇది. షా అంటే వాళ్ళు బ్రాహ్మణ్ సామాజిక వర్గమా? వైశ్యాస్ వాళ్ళు. గుజరాతీలు అంటే ఇక చెప్పక్కర్లేదు, ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఒక మురికి పని జరిగింది అందులో ఉంటారు అంటే గుజరాత్ వాళ్ళు ఉంటారు. మనకేమి నిర్మోహటంగా మాట్లాడుకోవచ్చు ఈ విషయంలో. దొంగ మార్గంలో అమెరికా వెళ్ళే వాళ్ళు గుజరాతీలు ఎక్కువ మంది. అమెరికాలో కావచ్చు, వేరే ఏ దేశంలోనైనా సరే అవి ఇల్లీగల్ దందాలు చేసే వాళ్ళని ఒక 10 మందిని కనుక సెలెక్ట్ చేస్తే అందులో 8 మంది గుజరాత్ వాళ్ళు ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళది ఈ కంపెనీలు. అసలు వాళ్ళు ఎందుకు ఎంత ట్యాక్స్ కడితే మట్టుకు ప్రజలకి ఇంత నష్టమైనప్పుడు ఇవి ఎందుకు ఉండాలి అనే పోరాటం నువ్వు చేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. నీకు అంత పెద్ద విషయాల్లో పోరాటం చేయటం చేతగాక కేవలం వ్యక్తుల్ని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ బూతులు మాట్లాడుతూ ఇంకా ఆ డోసు కొంచెం డోసు పెంచరా అన్నట్లు ఈ డోసు పెంచుకుంటూ ఎవరినైతే టచ్ చేయకూడదో వాళ్ళని టచ్ చేశాడు. ఇప్పుడు కేసు అయ్యింది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎట్లుంటుందంటే, మేము మా లీగల్ టీము ఇచ్చింది, అప్రూవ్ చేసింది, ఇది ఎట్లా పనిషబుల్ అఫెన్స్ అవుతుంది
అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందుకే ఇతని మీద పరువు నష్టం దావాలు అన్నీ వరుసగా వస్తాయి. అప్పుడే ఏం కాదు, ఎక్కడో ఉన్నాడు కదా, అరెస్ట్ చేసి ఇక్కడ వరకు లాగలుగుతారా? ఖచ్చితంగా ప్రభుత్వాలు తలుచుకుంటే అవుతాయి, తలుచుకోకపోతే అది వేరే విషయం. ఇప్పుడు చాలామంది లండన్లో విశ్రాంతి తీసుకుంటున్నారు మన దేశ పారిశ్రామికవేత్తలు. వాళ్ళల్లో ఒక్కడిని మట్టుకు మొన్న కంటి తుడుపుగా మొహల్ చక్సీ అనే అతన్ని మట్టుకు వజ్రాల వ్యాపారిని మట్టుకు ఇండియా తీసుకొచ్చారు. కానీ విజయ్ మాల్యా వచ్చాడా, లలిత్ మోడీ వచ్చాడా, ఇంకోడు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళందరూ రారే మరి? శాశ్వత జీవితం గడుపుతున్నారు విలాసవంతంగా. ఇప్పుడు దొంగ డబ్బులు దాచుకుంటానికి స్విస్ బ్యాంకులు ఎట్లుంటాయో దొంగలు దాక్కోవడానికి లండన్ అట్లా పనికి వస్తారన్నమాట. అందుకే ఇప్పుడు ఈ మధ్య అసలు లండన్ వాడేనా ట్యాక్స్లన్నీ కొట్టేసేది, నేనెందుకు చేయకూడదు అని చెప్పి ట్రంప్ కూడా మొన్న ఒక గోల్డ్ గ్రీన్ కార్డు ఒకటి పెట్టాడు. అంటే ఎవరైనా డబ్బులు ఉన్నోళ్ళు నేరస్తులు అక్కడికి వెళ్ళిపోయి తీసేసుకొని చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సిన విషయం అన్వేష్ విషయానికి వస్తే, ఇలా నోరు దురుసుతోటి నేను ఏమైనా చేయగలను, నా దగ్గర జనాలు విసిరిన ఎంగిలి మెతుకులు అంటే ఏంటి, వ్యూవర్షిప్ వల్ల వచ్చిన డబ్బులు చూసుకొని ఇదేదో నా కండలు కరిగించి డబ్బులు సంపాదించాను అన్నంత ఫీలింగ్ ఇచ్చేసేసి అమాయకపు చక్రవర్తి మొహం పెట్టేసేసి బూతులు హాస్యం అన్నీ కలిపి ఒక బూతు పంచాంగం నడుపుతున్న అన్వేష్ ఇవాళ కాతే రేపు కాకపోతే ఎల్లుండు భారతదేశం రావాల్సిందే, అతన్ని రావాల్సిందే. ఇంతమందిని ఇప్పుడు చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు బెట్టింగ్ యాప్లో, నేను కాదు అనట్లా. ఈ బెట్టింగ్ యాప్ల్లో చనిపోయే వాళ్ళ మీద జాలి చూపించి కన్నీళ్లు కార్చి ఆటల్ని సొమ్ము చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నాడు. వీడెంత నికృష్టుడు, నికృష్టంలో నికృష్టం కదా ఇది. ఇప్పుడు కొంతమంది శ్మశానాల దగ్గర ఉంటారు, కాటి కాపర్లు తో పాటు ఉంటారు. ఇప్పుడు బట్టలు అవి వేస్తారు కదా, ఆ మంచి చీరలు అవి మగవాళ్ళైతే ఆ బట్టలు తీసేస్తారు. అవి తీసుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఎంత దరిద్రులు కాకపోతే వస్తారు. నిజంగా నేను వాళ్ళ పరిస్థితికి నేను చాలా బాధపడుతున్నాను. నేనేమి వాళ్ళని ఎగతాళి చేయాలని కదా, అంటే అలా చేస్తేనే అంత దీనస్థితిలో ఉన్నారు. అంటే వీడెంత దీనస్థితిలో ఉన్నాడు. క్షణానికి ఒక కళ్ళజోడు, రంగులు కళ్ళజోళ్ళు మార్చేసి పూలు చొక్కాలు వేసుకొని సగం బట్టలు వేసుకుని, ఇతను వేసుకునేది కాదు పక్కన వాళ్ళకి వేసి మరీ చూపిస్తాడు లేడీస్కి. ఎక్కడ వాడి వీడియోల్లో జెంట్స్ ఎంతమంది ఉంటారు మీరు వేళ మీద లెక్క పెట్టండి. అంటే గిలకలేని బావి అంటే నీళ్ళు లేని బావి గిలకలు ఎక్కువ అన్నట్టు ఇతను ఏమన్నా కొంచెం ఇతను గే ఉండో లేకపోతే వేరే ఏదైనా. నేను అస్సలు మాట్లాడనండి. అంటే నేనమ్మా ఇప్పుడు అంత మరి కాదు. ఎందుకంటే నా ఉద్దేశం అతను ఏమైనా కావచ్చు. నేను అతని పైత్యాన్ని అతను స్ప్రెడ్ చేస్తున్న చెత్త గురించి నా బాధ అంతా. ఇప్పుడు ఏమవుతుందంటే తెలిసి తెలియని వయసులో ఇలాంటి బూతులు వినాలని ఊహించుకోవాలని అనుకునే యువత ఉంటారు. ఇవాళ రోజున ఈ సెల్ ఫోన్ ఒకటి వచ్చేసేసి ఈ సెల్ ఫోను పనిచేసేవాడిని పనిచేయనివ్వకోకుండా, తినేవాడిని తినేవ్వకోకుండా, నిద్రపోయేవాడిని నిద్రపోనివ్వకోకుండా, ఆలోచించేవాడిని ఆలోచించనివ్వకోకుండా అన్ని పనులు తనే చేసేస్తుంది. ఆ సెల్ ఫోన్ పట్టుకొని రెండో పని, రెండో మాట, రెండో ఆలోచన లేకుండా ఆ సెల్ ఫోన్లోని మునిగిపోతా ఇట్లాంటి పోర్న్ కంటెంట్ చూస్తున్నారు చూడండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఆడిన వాళ్ళు ఒక రకంగా నష్టపోతే ఇట్లాంటి వాళ్ళు మానసికంగా ఏమవుతున్నారు, మానసిక రోగులు అవ్వట్లా. నా అబ్జెక్షన్ అది. వీడు ఎన్ని డబ్బులు సంపాదించుకున్నాడు, ఎంతమంది ఆ డబ్బుల్ని ఏ విధంగా ఆటలాడడానికి ఖర్చు పెట్టాడు, థాయిలాండ్లో మసాజులు చేయించుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అతని పర్సనల్ లైఫ్. నేను విన్న దాని ప్రకారం
అంటే వాడొచ్చలేదో నాకు తెలియదు కానీ అంటే అతను ఒక నపుంసకుడని అది విన్నాను నేను. అది వేరే ఎవరో ఒకరు అంటే ఎవరో అన్నారు కూడా ఆ మధ్య, మొదటి భార్య కూడా అందుకే వెళ్ళిపోయింది అని కూడా అన్నారు. అంటే నేనేమంటున్నానంటే అది నా సబ్జెక్ట్ కాదు. నేను నా సబ్జెక్ట్ కాని దాని జోలికి నేను వెళ్ళను. అతని వల్ల ఎఫెక్ట్ ఏంటి, ఆ ఎఫెక్ట్ వల్ల వచ్చే నష్టం ఏంటి, సమాజానికి ఏం నష్టం అనేది నేను ఆలోచిస్తాను తప్పితే అతను ఏదైతే ఏంటండి. ఇప్పుడు వీడున్నాడు, శ్రీనివాస్ ఉన్నాడు, నేను ట్రాన్స్జెండర్ని అన్నాడు, నేను అఘోరీని అన్నాడు. ఫస్ట్ నువ్వు అఘోరీవి కాదురా అన్నాము, ఆ తర్వాత అసలు నువ్వు ట్రాన్స్జెండర్ కూడా కాదురా అన్నాము, ఇప్పుడు నువ్వు మనిషివి కూడా కాదురా పచ్చి మోసగాడివి అంటున్నావు. అట్లాగే ఇప్పుడు ఇతను కూడా రకరకాల రూపాలు మార్చుకుంటే నేను వాటి గురించి మాట్లాడను. ఇప్పుడు టాపిక్ ఏంటి, ఈ టాపిక్లో ఇతను ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు అంత ధైర్యవంతుడివి అయితే గనక, నీ దగ్గర అంత గట్సే ఉంటే గనక, నువ్వు ఎవడైనా సరైనవాడు, తెలివైనవాడు, సాహసవంతుడు ఏనుగు కుంభస్థలాన్ని కొడతాడు. ఏనుగు కాలు మీద దెబ్బ కొట్టి తోక పట్టుకుని పీకి సంతోషపడ్డావు. ఇప్పుడు వీడు చేసే పనులన్నీ ఇట్లాగే ఉన్నాయి. పైగా వీడి వెనకున్న మనుషులు కూడా ఇవాళ బయటికి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా పనిష్ అవ్వాల్సిన అవసరం ఉంది. లాయర్ కూడా ఉన్నట్టుగా తెలుసు. లాయర్ ఇంత ఏదో పనులు చేసేటప్పుడు, ఇన్ని డబ్బులు సంపాదించేటప్పుడు లాయరు ఆడిటర్ లేకోకుండా వీళ్ళు అసలు ఇప్పుడు లాయర్లు ఆడిటర్లే కదా వీళ్ళ తప్పులన్నీ కప్పెట్టగలిగేది. నేను లాయర్ ఉండేవండి, లాయర్ వాళ్ళ తాత ఉండేవండి. ఇక్కడ పాయింట్ అది కాదు. అసలు ప్రభుత్వం మట్టుకు వీడిని వదలటానికి వీల్లేదు. వీడు ఒక మానసిక రోగి. ఈ మానసిక రోగి వీడి దగ్గర ఉన్న పైత్యం మొత్తం అందరి మీద వేసి రుద్దుతున్నాడు. ఎదురు మాట్లాడిన వాళ్ళ బూతులు మాట్లాడేస్తున్నాడు. అది అసలు. పైగా అసలు వీడు బెట్టింగ్ యాప్లకి వ్యతిరేకంగా చేసింది ఏమీ లేదు. ఫస్ట్ మొదలెట్టింది సజ్జనార్ గారు, నెక్స్ట్ ఇంకా దాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళింది యువ సామ్రాట్ రవి తీసుకెళ్ళాడు ముందుకి. అంతేగాని వీడు చేసింది ఏమీ లేదు. వీడు దీనిపైన డబ్బులు సంపాదించుకున్నాడు. సజ్జనార్ గారు ఆయన బాధ్యతలో భాగంగా చేశారు, అది వేరే విషయం. యువ సామ్రాట్ రవి అతని పైన కేసులు పెట్టించుకున్నాడు ఒక రకంగా. నష్టపోయింది అతను. ఈ మొత్తం మీద బెట్టింగ్ యాప్లు ఓనర్లు ఎంత లాభపడ్డారో అలాగే వీడు కూడా లాభపడ్డాడు. పైగా ఎవరికి మళ్ళీ పెద్ద బంగళా కట్టుకుని ఒక ఏదైతే దిష్టి బొమ్మ ఒకటి పెట్టుకుంటారే జనాలు, అట్లా వీడికి దిష్టి తగలకుండా ఉండాలి, వీడి దృష్టిలో ఎవరు అందరూ వీడి గురించి నెగిటివ్గా ఆలోచించకూడదు అనుకుని దృష్టిలో పడకుండా ఉండటం కోసం 2 లక్షలు ఇస్తున్నా అని చెప్తున్నాడు. అసలు నువ్వు ఏదైనా పోరాటం చేయగలిగినోడు అయితే అసలు బెట్టింగ్ యాప్లో వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు పంచిపెట్టు, వీళ్ళందరికీ పంచిచ్చు. చాలా డబ్బులు దేశం దాటిపోతున్నాయండి. అదెందుకు లెక్కలో దిగట్లేదు? నువ్వు తీయాలి కదా మరి. అందుకని ఏది ఏమైనా కొంతమంది పరాన్న జీవులు సమాజంలో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని బట్టి డబ్బులు దండుకోవటానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళల్లో వీడొకడు. అంతకంటే వీడిని విభిన్నంగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎంత త్వరగా తీసుకొచ్చి ఇలా నోరెక్కువ తక్కువగా మాట్లాడితే నాలుకలు కత్తిరిస్తారు అనే సంగతి మట్టుకు అర్థం కావాలి. చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళేటట్లు ఉండాలి తప్పితే నువ్వు చట్టాన్ని వ్యతిరేకించడం తప్పని కూడా నేను అన్ను. ఇప్పుడు వ్యతిరేకించాల్సిన పాయింట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇప్పుడు మనం బెట్టింగ్ యాప్లు, లీగల్ బెట్టింగ్ యాప్లు కూడా తప్పని ఎందుకు మాట్లాడుతున్నాం? గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తే సరిపోద్దా? ట్యాక్స్ వస్తే ఏ పనైనా చేసేయచ్చా? చేయకూడదు కదా. ఇప్పుడు సఫారీ తీసుకుని హత్య చేస్తాడు, సఫారీలో వచ్చిన దాన్ని 18% ట్యాక్స్ కడతాను అంటే ఒప్పుకుంటారా? కాదు కదా. అందుకని గవర్నమెంట్ మెడలు కూడా వంచాల్సిన అవసరం ఉంది. వ్యాపారస్తులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ డబ్బుల కోసం అమాయకులైన ప్రజలకి ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఇలా ఆశ చూపించి ఇది నొక్కండి డబ్బులు వస్తాయి, అది నొక్కండి డబ్బులు వస్తాయి అని చెప్పి వాళ్ళని మాయ చేసి వాళ్ళ జేబుల్లో చేతులు పెట్టి మరీ డబ్బులు తీసేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆలోచించాలి.
అసలు ఈ బెట్టింగ్ యాప్లు ఎందుకు అవసరం ఏంటి? ఉమ్. ఇప్పుడు తెలంగాణలో క్లబ్బులు లేవండి, పేకాట క్లబ్బులు లేవు. బాగా డబ్బులు ఉన్నోళ్ళు, అసలు ఏమైనా సరే ఆడాల్సిందే తప్పదు అనుకున్నోళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఆడుకుంటున్నారు. కానీ చాలామంది పక్క రాష్ట్రం దాకా వెళ్ళలేని వాళ్ళు అయితే ఆడటం ఆపారా లేదా? బాగా డబ్బులు ఉన్నోడికి డబ్బులు పోతే మీకు నాకు నొప్పి ఏంటి చెప్పండి? ఇది పైగా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఒక 5 రాష్ట్రాలు కఠినమైన చట్టాలు తీసుకొచ్చినాయి. దానిలో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అలా కాకుండా 5 రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఒక మద్యపాన నిషేధం ఎట్లా అయితే ఒక్కొక్క రాష్ట్రంలో పెడితే సక్సెస్ కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం ఉంది, దానివల్ల స్మగ్లింగ్ పెరిగింది, ఉపయోగం లేకపోగా నష్టం ఇంకొంచెం ఎక్కువ జరిగింది. అలాగే ఇప్పుడు గుజరాత్ ఉంది, గుజరాత్లో మద్యపాన నిషేధం ఉంది, కానీ గుజరాత్లో మందు దొరికినంతకి ఇంకెక్కడా దొరకదు. ఎక్కడ దబ్బా మందు అంటే దొంగ మందు, కల్తీ మందు ఒకటి, రెండోది దొంగతనంగా అమ్మేది, ఇలా రకరకాల స్మగుళ్ళుగా అమ్మేది, రకరకాలుగా అమ్ముతున్నారు. అందుకని ఏంటి, దేశం మొత్తం మద్యపాన నిషేధం వస్తే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అట్లాగే 5 రాష్ట్రాలు 3 రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల మీద నిషేధం చేసే కంటే కూడా దేశం మొత్తం ఒకే విధానం ఉంటే గనక దీనివల్ల ప్రజలకి నష్టం లేకుండా ఉంటుంది. ఇప్పుడు అల్టిమేట్గా ప్రజలు నష్టపోకూడదు అనేదే మనం చూడాలి. దానికోసం చర్యలు తీసుకోవాల్సిందే. అలాగే అందులో భాగంగా ఇలా అవాకులు చవాకులు పేలే వాళ్ళని సమాజంలో ఒక రకమైన, పైగా అసలు ఈ మధ్య ఇంకొకటి చేశాడు ఘనకార్యం. ఇప్పుడు అందరూ యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నారు, పెహల్గాం యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నారు కదా, దీనిలో ఎందుకు సొమ్ము చేసుకోకూడదు అని డిసైడ్ అయిపోయాడు వీడు. డిసైడ్ అయిపోయి ఇవాళ దేశంలో ముస్లిం తప్పు చేస్తే దాన్ని అందరు ముస్లింలకి అంటగట్టాలని చూసే కొన్ని సమూహాలు తయారైనాయి. దానిలో వీడు కూడా భాగస్వాముడైపోయి ఒక 3 ముస్లిం వాళ్ళని ఎన్నుకున్నాడు, సెలబ్రిటీస్ని ఎన్నుకున్నాడు. ఆ 3 బిగ్ బాస్లో ఉన్నవాళ్ళు. ఈ 3 వీళ్ళే అసలు తీవ్రవాదులు, అసలు వీళ్ళే అక్కడ వెళ్ళి జనాల్ని కాల్చారు అన్నంత లెవెల్లో ఎక్స్పోజ్ చేసేసి, అసలు వీళ్ళందరికీ నాయకుడు నాగార్జున అరెస్ట్ చేయాలి, లేకపోతే నాగార్జున కాల్ చేయాలి ఏదో అన్నాడు, అరెస్ట్ చేయాలి. అసలు వీడు మాట్లాడే మాటలకి దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదండి. ఈ వీడి ప్రేలాపనలో మెంటల్ ఇంబ్యాలెన్స్డ్ పర్సన్ లాగా మాట్లాడతాడు. కరెక్టే, కానీ దీనివల్ల నష్టం ఎంత జరుగుతుందండి? ఇప్పుడు ఈ 3 కుటుంబాలు ఉంటాయి కదా. పైగా పెహల్గాం లాంటి సంఘటన తర్వాత ఎంతో కొంత ముస్లింస్ మీద వ్యతిరేకత ఆ టైంలో రగులుతున్న టైంలో ఇట్లాంటి వాళ్ళు అట్లా అనేసరికి టక్కున చుట్టుపక్కల వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎలా చూస్తారు, వాళ్ళని శత్రువులాగా చూస్తారు. ఎలా చూస్తారు? దీనివల్ల ఇప్పుడు మనం మాట్లాడే మాట వల్ల ఏదైనా లాభం ఉందా? అతనికి తప్ప దేశానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేకపోగా ఆ పేరు చెప్పి కూడా, అంటే ఆ శవాల మీద కూడా పేలాలు ఏరుకుంటున్నాడు వీడు. రాబందులు చూస్తుంటాయంట, శవం ఎక్కడ దొరుకుతుందా అని. ఎందుకంటే రాబందులకు ఆహారం శవాలే, కానీ రాబందుకి వేరే ఆహారం ఉండదు కాబట్టి ఇది ఆహారం అయింది. నువ్వు మనిషివి, 2 కాళ్ళు 2 చేతులు తలకాయ అన్నీ ఉన్నాయి నీకు, నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించకుండా ఇట్లా పరాన్న జీవిలాగా నువ్వు ఇలా బతకటం ఎంతవరకు కరెక్టు? పైగా నువ్వు స్ప్రెడ్ చేస్తున్నది మట్టుకు అసలు దాన్ని నువ్వు చేసే చండాలాన్ని మట్టుకు క్షమించేది కాదు. పైగా దీన్ని ఎదురు చెప్పిన ప్రతి వాళ్ళని నువ్వు నీ బూతుల దండకంతో తిట్టడము ప్లస్ తిట్టించడము 2 నేరాలే. అందుకే పాపం పండింది అని నేను అనుకుంటున్నాను. రైట్ అమ్మా. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.